ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం యెషయా 60:20. నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమె దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని. దేని గురించి దుఃఖపడిపోతున్నావు ఈరోజు? ఈ వాగ్దానం వింటూ నీ దుఃఖ దినములు సమాప్తమగును అంటున్నాడు దేవుడు. దేని గురించి నువ్వు కుమిలిపోతున్నావు? దేని విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు? దేనిలో నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగునని. నువ్వు అనుకుండొచ్చు, నా జీవితం అంతా కన్నీరే. నీ పుట్టిన దగ్గర నుండి నేను ఇప్పటి వరకు నేను చూసిన ప్రతి పరిస్థితిలో నా జీవితంలో కన్నీరే, ప్రతి పరిస్థితి కన్నీరే అని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖములు ఏమైతే ఉన్నాయో అవి సమాప్తమగును. ఆమె హన్నా అలాగే ప్రార్థించింది. తన దుఃఖమంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించింది. ఎలాగో తెలుసా? అన్నపానములన్నీ మానేసి దేవుడి సన్నిధిలో మొరపెడుతుంది. తన హృదయం అంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించింది, మొరపెడుతుంది, అంగలారుస్తుంది. తన వేదనంతా కన్నీరు కన్నీరు కన్నీరు. ఎలా అంటే తన వివాహం చేసుకున్న దగ్గర నుండి తన జీవితం అంతా కన్నీరే అని కుమిలిపోతుంది. తను ఎదుర్కొంటున్న మాటలు, తను ఎదుర్కొంటున్న పరిస్థితి, ఇంకేదైతేనే కానీ సూటిపోటి మాటలతో తన హృదయం అంతా కన్నీరే. తన మొహం చూస్తున్నప్పుడల్లా భర్త అంటున్నాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అలాగా? కొన్ని మొహాలు చూస్తే అందరు అంటారు ఏడుపు మొహంది అని. నీకు కూడా ఆ పేరు పెట్టేశారా? కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని. ఏడుపు మొహం అని నీకు పెట్టిన వారే నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావు అని అడగబోతున్నారు. ఆమె హన్నా దేవుడి సన్నిధిలో కుమ్మరించింది కన్నీరు. తను ప్రార్థించింది, దేవుడి దగ్గర మొరపెట్టింది, తను అనుకున్నది సాధించుకుంది. ఆమె ఎలా? కన్నీరు 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 కన్నీరు. తను ఇంకా నా బ్రతుకంతా కన్నీరేనా? ఈ కన్నీటిలోనే నేను మునిగిపోవాలా? ఈ కన్నీళ్ళే నాకు అన్నం పానం, వీటితోనే నా కడుపు నింపేసుకోవాలి అని అనుకుంటున్న హన్నా జీవితంలో దేవుడు అద్భుతముగా తన గర్భాన్ని తెరిచి సమూయేలునిచ్చాడు. ఆమేన్. హన్నా మొరపెట్టినప్పుడు, దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, ఇక నుండి నువ్వు దుఃఖముఖిగా ఉండటం మానేను అని. ఆమేన్. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టావేమో, అర్థించావేమో, దేవుడి సన్నిధి నుండి తిరిగి హన్నా ఎలా అయితే ఆ దుఃఖాన్ని మానుపుకునికి వెళ్ళిందో, నీవు కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు నా మొర దేవుడు విన్నాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని నువ్వు సంతోషంగా వెళ్ళగలిగితే దేవుడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేస్తానంటున్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఈ వాగ్దానం వింటున్న నీవు ఏ విషయం కొరకు అయితే నువ్వు దుఃఖపడుతున్నావో, నీ దుఃఖ దినములన్నిటి నుండి ఈరోజే సమాప్తమగునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల దేవా, మీకు స్తోత్రములయ్యా. మా దుఃఖ దినములు సమాప్తమగునాయి అని నువ్వు మాట సెలవిచ్చిన దేవా, నిజమే. మా జీవితంలో కన్నీరు, బాధ, దుఃఖము, ఈ జీవితం ఈ కన్నీటితోనే సాగించాలని మేము అనుకుంటున్నప్పుడు తండ్రి, ఇదిగో మా దుఃఖ దినములను సమాప్తము చేసి సంతోష గానాలు మాకు దయచేస్తానన్న దేవా, మీకు స్తోత్రములు. నిజమే తండ్రి, హన్నా ఎలా అయితే నీ సన్నిధిలో మొరపెట్టి ఇదిగో సంతోషంగా తిరిగి తన ఇంటికి ఎలా వెళ్ళిందో ప్రభా,
ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి, వారి జీవితంలో మెండైన సంతోషాలు నువ్వు అనుగ్రహించుదుగాక తండ్రి. వింటున్న ప్రతి వారికి తండ్రి మేలులు అనుగ్రహించి, నీ కృప అనుగ్రహించి సమాధానం కలగజేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.